చూస్తున్నాము? మనకు బలము కావాలి, శక్తి కావాలి. ఎవరిని చూస్తున్నాం మనము? ఎవరిని వేడుకుంటున్నాం మనం? అయ్యా నాకు బలమివ్వయ్యా, శక్తినివ్వయ్యా, నూతన బలమునివ్వు, నూతన యవ్వనమునివ్వు, నూతన శక్తినివ్వని మనం ఎవరిని అడుగుతున్నాము? ప్రభువుని మనం అడుగుతాం ప్రార్థనలో. ఇక్కడ పక్షిరాజు మనకు నేర్పిస్తున్న పాఠం అదే. పక్షిరాజు వలెనో నా గూడు రేపి నీరెక్కలపై మోసినది, నీ కృప నాపై చూపుటకా. పక్షిరాజు వలెనో నా గూడు రేపి నీరెక్కలపై మోసినది, నీ కృప నాపై చూపుటకా. అయ్యా నీ కృప నాపై చూపటానికి పక్షిరాజు గూడును రేపి పైకి ఎలా నువ్వు లేపుకుంటూ వెళ్తున్నావో నాపై కూడా నీకు అటువంటి కృప ఉంది కదయ్యా అని ఒక భక్తుడు పాట రాశాడు.